అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ అయితే నా గురించి పరిచయం చేసుకుంటాను. నా పేరు హేమ. నేను చిత్తూరు నుంచి ఉండేది బెంగుళూరులో ఉంటామండి. నేను ఇద్దరు పిల్లలు. మా ఆయన అయితే బెంగుళూరులో ఉంటాము. పేరెంట్స్ అయితే చిత్తూరులో ఉంటారండి. ఈరోజైతే నా ఫస్ట్ లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఈరోజు బయట వెళ్తున్నాను. ఒకరైతే పూజ కోసం ఇన్వైట్ చేశారు. వెళ్దామా? అయ్యప్ప స్వామి పూజ కోసం అయితే ఇన్వైట్ చేశారు తెలిసిన వాళ్ళు. ఇదేనండి వాళ్ళ ఇల్లు. పచ్చదనంతో చాలా బాగుంటుంది వీళ్ళిల్లు. నేచర్కి అయితే చాలా దగ్గరగా ఉంటుంది. చుట్టూ చెట్లు చాలా బాగుంటుంది. ఇంటి ముందైతే పెద్ద పెద్ద ముగ్గులతో అక్క చాలా బాగా డెకరేట్ చేశారు. ఇంటి ముందు ఇంత పెద్ద ముగ్గు చాలా బాగుంటుందండి. చుట్టూతా చెట్లు చాలా బాగుంటుంది. మొక్కలైతే చాలా బాగా పెంచుకుంటారండి ఈ అక్క. చాలా బాగుంటుంది ఇక్కడ అయితే. నేనైతే ఇక్కడికి ఆలస్యంగా వచ్చానండి. 1 అవర్ లేట్‌గా అయితే వచ్చాను. వచ్చేటప్పటికైతే పూజ ఫినిష్ అయిపోయింది. హారతి ఇస్తున్నారు. మీరు కూడా తీసుకోండి. స్వామివారిని దర్శనం చేసుకోండి. పంతులు గారైతే స్వామి గురించి చాలా బాగా చెప్పారు. నేను మీకు చెప్తాను. బ్యాక్‌గ్రౌండ్‌లో అయితే వీడియో రన్ అవుతూ ఉంటుంది. చూస్తూ ఉండండి. పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించినందుకు దేవతలపై పగ సాధించాలని అతని చెల్లెలు అయిన మహిషి అనే రాక్షసి బ్రహ్మదేవుని గురించైతే ఘోర తపస్సు చేసిందట. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి తర్వాత మహిషికి వరం కోరుకోమన్నాడట. శివునికి కేశవునికి పుట్టిన సంతానం తప్ప తననెవ్వరూ జయించకూడదు అని కోరిందట. బ్రహ్మదేవుడు వరాన్ని ప్రసాదించాడు మహిషికి. తర్వాత మహిషి ఆకృత్యాలకు హద్దు లేకుండా పోయింది. అలా ఒకనాడు దేవతలకు అమృతాన్ని పంచిన మహావిష్ణువు అలాగే తిరుగుతున్న సమయంలో పరమశివుడైతే ముక్తుడవుతాడట. అలా అయ్యప్ప స్వామి జననం జరుగుతుంది. అదే సమయంలో గొప్ప శివభక్తుడైన రాజశేఖరుడు సంతానం లేక అల్లాడుతున్న తనకు శివుడు కరుణించి శిశువును ప్రసాదించాడని ఆ బిడ్డని బాగా పెంచుకుంటాడు. దైవగుణములు కలిగిన స్వామి ప్రజలు కొంతమంది అయ్యా అని, మరికొంతమంది అప్ప అని పిలిచేవారు. అప్ప అంటే తండ్రి అని అర్థం. ఇలా కొంతమంది రెండిటిని చేర్చి అయ్యప్ప అని పిలిచేవారు. స్వామిని మణికంఠ అని కూడా పిలుస్తారు. మణిని కంఠమున ధరించిన వాడు అని అర్థం. తర్వాత కొద్ది రోజులకు అయ్యప్ప స్వామి తన పెంచిన తల్లి అనారోగ్య కారణంగా పులిపాలు కోసమైతే వేటకు వెళ్తారు అడవికి. అక్కడ మహిషిని సంహరిస్తారు. ఇలా మహిషిని సంహారం చేస్తారు. నల్లని వస్త్రాలు ఎందుకంటే చిన్నతనంలోనే సకల దేవత అంశాలను తనలో ఇముడ్చుకున్నారు స్వామి. శని, రాహువు, కేతువు మొదలైన గ్రహాల వల్ల ఆపదలు రాకుండా సదా కాపాడే దైవం అయ్యప్ప స్వామి. తన భక్తులను శని ప్రభావం కలిగించనని శని గ్రహము అయ్యప్పకి వాగ్దానం చేస్తారు. అందుకు శనికి ఇష్టమైన నల్ల దుస్తులను ధరించి తన దీక్షాకాలంలో నిష్ఠగా పూజ చేసిన వారికి శని ప్రభావం ఉండదు అని అయ్యప్ప స్వామి భక్తుల నమ్మకం. ఇక్కడ ఒక పాప నాట్యం చేస్తుంది కదండీ! తనైతే చాలా బాగా డాన్స్ చేస్తుంది. భరతనాట్యం మాత్రమే కాదండి, తనకు వెస్ట్రన్ కూడా చాలా బాగా వచ్చట. వాళ్ళ అమ్మతో అయితే పర్మిషన్ తీసుకున్నానండి. నేనిలా వీడియో చేస్తాను అని. ఒప్పుకున్నారు. చాలా మంచివాళ్ళండి వాళ్ళైతే. చాలా బాగా చేసింది పాప డాన్స్ అయితేను. మీకు నేను తెలుసుకున్నదైతే చెప్పాను. తప్పులేమైనా ఉంటే క్షమించండి. ఏవైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను తెలుసుకుంటాను. తర్వాత భోజనం అయితే అరేంజ్ చేశారండి. ఫుడ్ అయితే చాలా బావునిందండి. బయట ఫంక్షన్స్‌లో మీకు రకమైన ఫుడ్ అంటే ఇష్టమన్నది తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నాకైతేను పూరి, కుర్మా అంటే చాలా ఇష్టమండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కానీ, లైక్ కానీ చేయట్లేదు. ప్లీజ్ కన్సిడర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ వాల్యుబుల్ టైమ్‌ని నాకిచ్చి నా వీడియో చూసినందుకైతే మీకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.